కూటమి ప్రభుత్వం ఏర్పడి 17, 18 నెలల్లో వస్తున్నా సరే, రాష్ట్రంలో పెట్టుబడుల వర్షం వస్తుంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారే గానీ, వాస్తవంగా అక్కడ పరిస్థితి ఏమి లేదు. ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు. స్కీమ్స్ కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. కొన్ని విమర్శలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? జయమరావతి సేవాంధ్రప్రదేశ్ అండి. నీ డబ్బులు రాని అన్న ఎదవలను అమరావతి 29 గ్రామాల్లో వచ్చి చూస్తే అర్థమైందండి. ఎక్కడికెక్కడికి ఆయన కృషి చేసే కృషికి ఫలితం దక్కుతుంది. అలానే అమరావతి రాజధాని గ్రామాల్లో కానీ రోడ్లు కానీ గ్రామ మౌలిక సదుపాయాలు కానీ అంటే మౌలిక సదుపాయాలు అంటే ఇప్పుడు ఉన్న పాత గ్రామాల్లో 900 కోట్లు రిలీజ్ అవుతున్నాయండి. అది రేపు జనవరి నుంచి జూన్ లోపల అయిపోతాయి అని చెప్తున్నారు. అది గ్యారంటీ జరిగిద్ది. అలానే ఇప్పుడు 2 విలేజీలు మొదలు పెట్టారండి మౌలిక సదుపాయాలు. నెక్కల్ విలేజ్ ఒకటి, ఇంకోటి అనంతారం విలేజీలో. వాళ్ళు చెప్పిన విధాలుగా అన్ని మౌలిక సదుపాయాలన్నీ బాగానే చేస్తున్నారు. అన్న యాదవులకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మాట్లాడటానికి అసలు వాళ్ళు అంటే యాదవుల్లో మళ్ళీ రాకూడదు. వాళ్ళు మాట్లాడటానికి అర్హులు కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసి చేస్తున్నారా చేయట్లేదా అనేది గ్రౌండ్కి వెళ్తే అర్థమైద్ది. కానీ 4 గోడల మధ్య కూర్చొని ఏదో మాట్లాడితే అది సభ మెచ్చదండి. అంటే ఇప్పటి వరకు జరిగే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా టెండర్లు పిలిచేసాం అని చెప్పుకొస్తున్నారు. అవన్నీ కూడా వాస్తవంగా గ్రౌండ్లో అసలు ఏ స్థితిలో ఉన్నాయి, ఆ పనులన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి. ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మొదలుకొని వివిధ సంస్థ భూ కేటాయింపు అవన్నీ కూడా ఇచ్చారు. అవన్నీ పనులు కూడా ఎలా జరుగుతున్నాయి? అసలు 100కి 100% జరుగుతున్నాయండి. ఎందుకంటే గత 2019 నుంచి ఈ 24 దాకా ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము చూసాం. జంగిల్ అంతా అసలు కనీసం ఒక గేదె మాది తప్పిపోతే దోలాడుకోవడానికి 3 రోజులు పట్టారు. అంత పెంచిన ఎదవలకి ఇప్పుడు ఏం అవపడదు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడే మాటకి అర్థం లేదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ బోటకండి. 100కి 100% అన్ని రోడ్లు అన్ని ఏది ఇప్పుడు దీంట్లో ఈ పాలవాగు మీద కానీ కొండవీటి వాగు మీద కానీ 36 బ్రిడ్జీలే ఉన్నాయండి. 36 బ్రిడ్జిల్లో ఎంతో కొంత ఏడో చోట వర్క్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరంన్నరలో మొన్నటిదాకా వర్షాలు పడ్డాయండి. మెయిన్ అసలుకి ఆ వర్షాల వలన కొంచెం పనులు లేట్ అయినమాట వాస్తవం. ఇప్పుడు నవంబర్ నుంచి పనులు 100కి 100% కదా 200% బాగా ఊపు మీద పుంజుకొని బాగా ఎక్కడికెక్కడికి దాదాపుగా 20-25 వేల మంది వర్కర్స్తో ఏ లేఅవుట్లకైనా ఏ డ్యామ్ ఇది ప్రాజెక్ట్ అంటే ఈ బ్రిడ్జిల కాడైనా ఎక్కడైనా నెంబర్ 1గా జరుగుతున్నాయండి. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళు నోటు ఒకరు పాగొట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చి చూస్తే ఎవరైనా అంబటి రాంబాబు అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, ఇంకెవరైనా ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడితే అది సభ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఓకే. అంటే ఇప్పటి వరకు కూడా మీ రైతులకు సంబంధించి రిటర్నింగ్ ఫ్లాట్స్ అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అటువంటి రిటర్నింగ్ ఫ్లాట్స్ అనేది అసలు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా ఎలా జరుగుతుంది, అసలు అందుకుంటున్నారా? అలాగే దాని మీద సమస్య లాంటివి ఇటు మంత్రికి కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం కానీ అసలు దాని యొక్క సమస్య ఏ స్థాయిలో ఉంది? అది ఫస్ట్లో ఒక 2 నెలల క్రితం మట్టుకి కొంచెం రైతులకి కొంచెం ఇబ్బందిగానే సిఆర్డీ ఆఫీసులో పోతే కొంచెం ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ నారాయణ గారు, పెమ్మసాని గారు, ఈయన శ్రావణ్ గారి మీద కమిటీ వేశారండి. ఆ కమిటీ వేసిన కాంచి 15 రోజులకు ఒకసారి వాళ్ళకి వీలైనంత కూడా వారానికి ఒకసారి మీటింగ్లు పెట్టి సిఆర్డీ ఆఫీసులో రైతులతో మాట్లాడి ఒక్కోటి సాల్వ్ చేసుకొస్తున్నారు. బాగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది 2019 దాకా బాగానే జరిగినాయి. నేనే ఉన్నానండి, ఒక్క ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదండి. 2019లో ఒక్క రెవెన్యూ చేయించా. నాకు 4 రెవెన్యూలు 4 ఖాతాలు ఉన్నాయి. 3 రెవెన్యూలు చేయలేదు. ఎందుకంటే ఈయన రిజిస్ట్రేషన్ చేపితే ఈ దరిద్రుడు ఏడ తాకట్టు పెడతాడో ఏడ అమ్ముతాడో అని భయం వేసి నేను చేయలే. మన ఈ గవర్నమెంట్ వచ్చినాక నేను 2 రెవెన్యూలు చేయించాను. ఇంకో రెవెన్యూ ఉంది నాకు. కొంచెం ఈయన ఎల్ఎల్లో పడ్డాయి 2 ప్లాట్లు. వాటిని ఏంటంటే మీకు ఏందా ప్రాబ్లం అంటే నాకు నా రెవెన్యూలు ఇస్తే ఓకే, కానీ మీరు ఆడాడంటే ఇప్పుడు కుదరదండి. నా రెవెన్యూలు నాకు ఇస్తానంటే ఇవ్వాలని వస్తానని దానికి ఒక 10-15 రోజులు లేదా ఒక నెల రోజులు ఆగండి. మీ ప్లాట్ మీకే కావాలంటే ఒక నెల రోజులు అంటే మాకు లాటరీ సిస్టంలో ఇచ్చిన ప్లాటు అది కావాలంటే ఒక నెల రోజులు. నిన్న కూడా ఫోన్ చేశారండి సిఆర్డీలో నారాయణ ఆఫీస్ నుంచి నిన్న కూడా ఫోన్ చేశారు. నేను ఇదే చెప్పాను, మీరు ఆ సరెండర్లు ఎక్కడైనా ఇస్తే నేను రేపైనా వస్తాను, లేదు అది కుదరని పక్షంలో అయితే నేను ఆ ప్లాట్ కోసం ఉంటాను అని చెప్పానండి. సరే అన్నారు. అలానే 1 బై 1గా ఒక్కోటి క్లీన్ చేసుకొస్తున్నారు.
తొందరలో ఒక 2-3 నెలల్లో మొత్తం అయ్యిద్దని మేము ఆశిస్తున్నామండి. కూటమి ప్రభుత్వం ఉండగానే ఈ అమరావతి రాజధాని పనులన్నీ కూడా పూర్తయ్యి ఒక రూపం అనేది తెచ్చుకునే అవకాశం ఉందంటారా? ఆ లక్ష్యంగానే ఇటు ప్రభుత్వం అయితే వెళ్తుంది, ఆ ధీమాగానే చెప్పుకొస్తున్నారు. కానీ 2029లో మేము అధికారంలో వస్తాం, ఇప్పటి వరకు ఇచ్చిన పీపీ విధానంలో మెడికల్ కాలేజ్ అంశం కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఆ టెండర్లు ఎవరైతే పిలుచుకున్నారో వాళ్ళని కూడా రద్దు చేసేస్తాము, సో ఏదైనా చేసేస్తాం అనే అంశం ఇటు జగన్ మాట్లాడడం కాకుండా మాజీ మంత్రులు కూడా కోణంలో మాట్లాడుతున్నారు. సో ఆ అభద్రత అనేది మీకు లేదంటారా, ఆ భావం అనేది? ఏమండి ఆయన ఏం మెడికల్ కాలేజీలు కట్టాడని ఏమి రిటర్న్ తీసుకుంటాడండి? ఎందుకు మాట్లాడుతున్నాడో ఎందుకు చేస్తున్నారో మంత్రులైనా? ఆ ముఖ్యమంత్రికే బుద్ధి లేదు. నువ్వు అమరావతిలో రాయి పెట్టలేదన్నావు, ఆనాడే చెప్పాము. అమరావతిలో కట్టిన బిల్డింగ్లు ఉండే వచ్చి దూకుదాం, గ్రాఫిక్స్ అయితేనేమో హ్యాపీగానే ఉంటాం, గ్రాఫిక్స్ కానప్పుడు దాని మీద దూకితే చచ్చిపోతాం కండి. ఎవరైనా నువ్వే నేను ఎవరైనా చచ్చిపోతాం. అందుకని ఆనాడే చెప్పాం, యదవులకి ఇంకా వాక్శుద్ధి లేదు, రియల్గా వచ్చి చూడరు, వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, దానికి వాళ్ళ ఇగ్నితికి వదిలేద్దాం. కానీ వాళ్ళు యదవులుగా ఉంటే బాగుంటుంది, రైతులకి మేలు జరిగే ప్రభుత్వం వచ్చింది, మేలు జరుగుతుంది. కాకపోతే ఇప్పటికేందంటే వాళ్ళు ఏదో కొర్రు పెట్టి ఆపాలని చూస్తున్నారు. ఇప్పుడు కూడా మొన్న 10,000-20,000 నాడు కూడా మనకి బ్యాంకులకు లోన్లు ఇస్తా అంటే ఇవ్వద్దు, రైతులు నెక్స్ట్గా ఉండారని పాపకాండ చేశారు. ఆనాడు రైతులు స్వచ్ఛంగా భూములు ఇచ్చారు, వాళ్ళు ప్లాట్లు కొట్టారు. కాకపోతే చిన్న చిన్నవి ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేస్తున్నారు. ఈ సాల్వ్ అయ్యాయి కూడా 2-3 నెలల్లో క్లియర్గా అయిపోతాయని మేము ఆశిస్తున్నాము. అలానే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రభుత్వం చేయదండి. రైతులకు చేయదు, ప్రభుత్వానికి చేసుకోదు. ఎందుకంటే రాబోయే 29లో కూడా ఈ ప్రభుత్వం కావాలని రైతులు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో బుర్ర జల్లి ఏదో వాళ్ళ మెప్పు పొందాలని ఆలోచిస్తున్నారు, కానీ మరొక విధమైన కార్యక్రమం కాదండి. వాళ్ళు చేసే పనులు వాళ్ళకే మన 11 వచ్చినాయి, ఈసారి ఒక 8-7 వస్తాయో నేను పక్కాగా చెబుతున్నానండి. అమరావతి రైతుల దగ్గర తీసుకున్న ల్యాండ్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి, ఒక రాజధాని రాష్ట్రానికి ఉండాలి అనే ఉద్దేశంతో ఒక భవిష్యత్తు ముందుకు వెళ్తున్నారు. అభివృద్ధి అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ విధంగా పనులు జరుగుతున్నాయి అని చెప్పొస్తున్నారు. ఒకటి అభివృద్ధి కోసం అలాగే రాజధాని అనేది అమరావతి ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ కూడా తీసుకున్నారా? రెండోది వచ్చేసరికి కొన్ని విమర్శలు ఉన్నాయి, ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద తనకు సంబంధించిన వారికే భూ కేటాయింపులు ఇవన్నీ కూడా ఇస్తున్నారు, తమ డబ్బులు సేకరించుకుంటున్నారు అనే అంటే అదొక విమర్శ అనేది కూడా చేస్తున్నారు. ఏంటి అసలు అభివృద్ధి కోసమా లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం? అంటే రియల్ ఎస్టేట్ అనే యదవులకి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఇది మున్సిపాలిటీ కాదు, మహానగరంగా చేయాలని ఆయన కోరికండి. అందుకని ఇప్పుడు మొన్నటిదాకా దీంట్లో 8,000-9,000 ఎకరం మిగిలి ఉందండి. కంపెనీలకి అన్నిటి ఇవ్వంగా భూమి లేదు ఇక్కడ. రాబోయే ప్రాజెక్టులకి ఇప్పుడు మనం ఉన్నామండి, రియల్ భూమి ఇప్పుడు మనమే ఉన్నామండి. ఒక ఇల్లు కట్టాలంటే భూమి కొని ఇల్లు కట్టాలంటే బోల్డ్ ఎంత అయింది. అదే రైతుల దగ్గర తీసుకొని రాబోయే ప్రాజెక్టులకి ఎవరన్నా కంపెనీలు పెట్టే వాళ్ళకి భూమి కొంతలో కొంత తీసుకొని భూమి ఇస్తే వాళ్ళు తొందరగా వచ్చి పెట్టుబడులు పెడితే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. అలానే ఇక్కడ రాజధాని డెవలప్ అయితే ఈ డెవలప్ అయిన అమౌంట్ని రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని పంచొచ్చని ఆలోచనతో ఆయన ఉన్నాడు. కానీ ఈ యదవలు మాట్లాడే మాటలో ఏరే రకంగా ఉన్నాయి, కానీ అది ఆ యదవలు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఈ రాజధానిలో ఒక ఇటే రాయి పెడతాం కూడా చేత, కానీ యదవలు కదా వాళ్ళు. ఇది మహానగరం చేయాలని ఆయన సంకల్పంతో ఉన్నాడు. ఎందుకున్నాడని అనుకుంటామంటే మనం ఈ హైదరాబాద్ని చూసాం, అది ఎంత డెవలప్ చేశాడో ఇప్పుడు అక్కడ అనుభవించే ప్రజలు చూస్తున్నారు. మనం నిన్నటిదాకా మనం కలిసి ఉన్నాము, మనం చూసాము. అలానే ఆ మహానుభావుడు చేస్తాడని ఆలోచనతో ఈ రైతులు కూడా పూలింగ్ తీసుకోవడానికి ఇస్తానికి, ప్రభుత్వం తీసుకోవడానికి, రైతులు ఇస్తానికి అన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. ఏమి ఇబ్బందులు ఉంటాయి? అడగంది అమ్మాయినే పెట్టదండి. ఇప్పుడు ఆనాడు 10 సంవత్సరాల నాడు మాకు 30,000 కౌలు ఇచ్చారు. ఆనాడు బడ్జెట్ ప్రకారం అది ఓకే అనుకున్నాం. ఈనాడు అన్నీ పెరిగినాయి. వాళ్ళు 50,000 అడుగుతున్నారు, తప్పులేదు. ఇవాళ అడగలేదు అనుకోండి, రేపు మీరు ఆ 30,000కో 20,000కో ఒప్పుకున్నారని ఆనాడు రేపు రాబోయే రోజులు ఈ మంత్రులు అవ్వచ్చు, ఈ ప్రభుత్వం అంటది. అందుకని వీళ్ళు అడగటము ధర్మం. రాజకీయ నాయకుడు అంటే కదా ప్రభుత్వం, అలా కాదండి, ఈ ప్రాజెక్టు మరి ఇంత పోతే దీని బడ్జెట్ ఎక్కువైద్ది, లేదు ఇంతతో మనం సరిపెట్టుకోవాలని వాళ్ళు చెప్పడం ధర్మం. కాకపోతే ఎంచు తగ్గులు అనేది
ఓపెన్ రైతులకు ప్రభుత్వానికి ఓపెన్ బట్టి ఉంటుందండి. కానీ దాన్ని మనం విమర్శ చేయకూడదు. ఎందుకంటే తీసుకోవాలి, ఇవ్వాలి, రాజధాని డెవలప్ అవ్వాలని కోరుకోవాలి. కానీ ఈ చెప్పే మాటలన్నీ నమ్మద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. రక్షణ చట్టం లేదు అమరావతికి, లేదంటే 2029లో గవర్నమెంట్ మారితే ఏంటి మా పరిస్థితి అనేది ప్రధానంగా భూములు ఇచ్చిన రైతుల్లో ఉంది. అలాగే వారికి ఒక అభద్రత బాగుంది కాబట్టి గేజెట్ ఖచ్చితంగా అవసరమే అనేది కూడా రైతుల నుంచి కావచ్చు కొన్ని మాట్లాడు కూడా వస్తున్నాయి. దాని గెజిట్ నోటిఫికేషన్ మేము కూడా అడుగుతున్నామండి, అడిగాము. కాకపోతే మన రాజ్యాంగంలో ఇప్పుడు ఇంత ముందు ఉండే 28, 29 రాష్ట్రాలకి సపరేట్గా గెజిట్ నోటిఫికేషన్ అనేది ఎక్కడా లేదంట. కానీ ఇప్పుడు ఏంటంటే మన దరిద్రుడు చేసిన దానికి రైతుల్లో కొంచెం భయం ఉండి అడుగుతున్న మాట వాస్తవం. కాకపోతే బిల్లు ఎన్నికి వచ్చింది పార్లమెంట్లో అనేది పాపకార్న్ చేస్తున్నారు 2-3 రోజుల నుంచి. అది వాస్తవం కాదని. కాకపోతే ఆ గెజిట్ నోటిఫికేషన్ అనేది కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి. అందువల్ల దాన్ని సరి చేసుకొని పంపించమని మళ్ళీ వెనక్కి పంపించి ఉండొచ్చు. కానీ ఆ మాట కోసం వీళ్ళు రాజకీయ నాయకులు ఎదవలు ఉన్నారు కదా, ఓడిపోయిన ఎదవలు మాజీలు, గెజిట్ నోటిఫికేషన్ వెనక్కి పోయింది, రాజధానిలో ఏమి లేదు అది ఇదని వీళ్ళు పాపకార్యం చేయటమే. కానీ అది లేదంటే చట్టబద్ధత కావాలని మేము కోరుతున్నాం, అందరూ కోరుతున్నాం. 5 కోట్ల అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే అది కావాలి, మీరు చేస్తారని ఆశిస్తున్నామండి. పనులన్నీ కూడా ఏ స్థాయిలో వచ్చాయి? పనులన్నీ చెప్పాలంటే అండి 100% స్పీడ్గా జరుగుతున్నాయండి. ఎందుకంటే మేము 4 రోజులకో వారానికో మాకేం పనులు లేవు కనుక కాలక్షేపానికి కోసం అటు తిరిగి వస్తున్నాం. బాగానే చేస్తున్నారు, బాగా ఫాస్ట్గా. ఈ నెల 40 రోజుల నుంచి మంచి స్పీడు, జెడ్ స్పీడ్లో జరుగుతున్నాయండి వర్క్. మట్టుకి జరగనప్పుడు జరగలేదని చెప్పుకున్నాం, జరుగుతున్నాయి కాబట్టి జరుగుతుందని చెప్తున్నాం. ఎందుకంటే ఐకాన్ టవర్స్లో అక్కడ కోర్ క్యాపిటల్లో పనులు కానీ, రైతుల ప్లాట్లు కానీ, బ్రిడ్జీలు కానీ ఏ అయినా కానీ ఇప్పుడు ఉందండి. ఇప్పుడు ఉండవెళ్ళి రైతులు మొన్నటిదాకా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండి ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న 32 ఎకరాలు ఎంత ఇచ్చారు. ఆ ఇచ్చిన కాడ వర్క్ మొదలుపెట్టారు. స్పీడ్ ఎక్సెస్ రోడ్డుకి ఒక రోడ్డు ఆల్రెడీలో రేపు జనవరి కల్లా అయిపోయిద్దని మేము ఆశిస్తున్నాం. అనేది అంత ఫాస్ట్గానే పని జరుగుతుందండి. జై అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్.